హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇదంతా చూసి ఏంది అనుకుంటున్నారా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఇందాక నుంచి యాక్చువల్గా మా అక్క అక్కడ కూర్చోంది. మా అక్కని కూడా వీడియోలో రమ్మన్నాను, కానీ కొంచెం షై అనమాట తనకి. సో తను రావట్లేదు, సో నేనే వీడియో చేస్తాను. ఇందాక నుంచి నాకు మా అక్కకి ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అంటే ఇంకా దగ్గరలో లైక్ ఒక 20-25 డేస్లో మా కజిన్ వెడ్డింగ్ ఉందన్నమాట. సో దానికే లైక్ హల్దీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ముహూర్తం ఎండ్ అయ్యే వరకు ఏ డ్రెస్ వేసుకోవాలి ఏమి అని ఇందాక నుంచి ఆర్గ్యుమెంట్ జరుగుతానే ఉంది. సో అందుకనేసి ఇంకా నావి మా అక్కవంతా ఒక చోట పెట్టినాం అనమాట. సో మా అక్కదైతే కంప్లీట్ షాపింగ్ అయిపోయింది, బట్ నాదైతే ఇంకా కొంచెం ఉందన్నమాట. సో అదే ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు, అంటే నా ఈ అవుట్ఫిట్స్ అంతా చూపించే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్టయితే, సో ఈ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంది, మార్చ్ బ్లాగ్స్ అనేసి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే హల్దీ కదా. సో హల్దీ కోసం మేము డిస్కషన్ జరుగుతా అనేది ఇందాక నుంచి, ఏది వేసుకుందామని. నేనైతే ఇంకా కొనుక్కోలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నేను ముహూర్తానికి ఇంకా ప్రాపర్గా కొనుక్కోలేదు, అండ్ హల్దీకి కూడా కొనుక్కోలేదు అనమాట. ఇంకా దానికి ముందు వరకు, అంటే కన్వెన్షన్ హాల్కి వెళ్ళే ముందు వరకు అయితే ఉన్నాయి నా దగ్గర, బట్ మెయిన్వి నేను కొనుక్కోలేదు. బట్ మా అక్క ఏమన్నారంటే తనతో యాక్చువల్గా హల్దీవి 2 ఉన్నాయన్నమాట. హల్దీ అంటే యూజువల్గా ఎల్లో మిక్స్డ్ ఉంటుంది. సో తన దగ్గర 2 ఉన్నాయి. ఒకటి లెహంగా. సో ఇప్పుడు నేను చూపిస్తాను. తనైతే ఏమంటుంది, లెహంగా నాకు ఇది చాలా బాగుంటుంది. సో కనిపిస్తుందా? సో లెహంగా ఇది చాలా బాగుంటుంది, నన్ను వేసుకోమంటుంది. యాక్చువల్గా దీనిపైకి టాప్ అయితే పింక్ కలర్లో ఉంది, బట్ మోస్ట్లీ ఒకవేళ నేను ఇది వేసుకుంటే దీనిపైకి టాప్ చేంజ్ చేసేస్తాను. బట్ మా అక్క అయితే ఇది వేసుకోమంటుంది. ఇంకా నేను థింకింగ్లో ఉన్నాను, అంటే కొనుక్కుందామా ఇదే వేసుకుందామా అని. యాజ్ ఆఫ్ నౌ ఇదే అని అనుకుంటున్నా, చూడాలి, నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. సో ఇదొకటి లెహంగా అనమాట. అండ్ ఇప్పుడు మా అక్కది చూపిస్తాను నేను. సో మా అక్కది వెరీ సింపుల్ అనమాట. తను ఫుల్ ఒక లాంగ్ ఫ్రాక్ లాగా అయితే కొనుక్కొనింది. సో ఇది మా అక్క హల్దీ వేర్ అనమాట. సో ఇది మా అక్కది. తనైతే వెరీ సింపుల్. అండ్ దీనిపైకి దుప్పటా ఉంది కదా, దీనిపైకి దుప్పటా ఎక్కడో ఉంది. సో ఇదన్నమాట లాంగ్ ఫ్రాక్. సో హల్దీది అయితే నాది, మా అక్కది ఇంతే. అంటే నాది ఇంకా కన్ఫర్మ్ లేదు. నెక్స్ట్ అయితే మెహందీకి అని అనుకుంటున్నాము. సో మా డిస్కషన్ లో అట్లా మేము అనుకుంటున్నాం, చూడాలి ఎంతవరకు ఏమవుతుంది అని. బట్ యాజ్ ఆఫ్ నౌ మేము డిసైడ్ చేసిన అవుట్ఫిట్ అయితే మా అక్కది ఒక లైక్ సల్వార్ సూట్ కదా, సల్వార్ సూట్ అనమాట. ఇది దుప్పటా అండ్ ఇది బాటమా, సారీ, ఇది టాప్, తర్వాత దీనికి బాటమ్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ చెప్పినాను కదా సల్వార్ సూట్ అని. సో మా అక్క అయితే ఇది ఎత్తి పెట్టుకునింది, అంటే సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా, సో అందుకే అనమాట. నాది స్లీవ్లెస్ అంటే కొద్దిగా వచ్చింటది. లైక్ ఇది రీసెంట్గానే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో, అంటే ఒక డిజైనర్ వేర్ ఉంటే అక్కడ నాకు బాగా, అంటే వాళ్ళు ఎలా అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇదైతే టాప్ ఇట్లా అయితే కస్టమైజ్ చేసుకున్నాను. సో ఇట్లా ఉంటుంది అనమాట ఇది. సో నేనైతే ఇది అనుకుంటున్నా. అండ్ దీని కిందకైతే ఒక స్కర్ట్. సో ఇది, బట్ మేము ఇవే వేసుకుంటామని కన్ఫర్మ్ లేదు. ప్రస్తుతానికైతే మా డిస్కషన్లో మేము ఇట్లా అనుకుంటున్నాము. ఎంతవరకు ఏమవుతుందో చూడాలి, బట్ ఆ డిస్కషనే ఇంకొక వీడియోగా చేద్దామని చేస్తున్నా. సో ఇదైతే ఈ టాప్కి స్కర్ట్ అనమాట. అంటే సింపుల్గా ఉంటుంది. ఇది స్లీవ్లెస్. నేను ఎందుకు స్లీవ్లెస్ అనే చూస్ చేసుకున్నానంటే, అంటే ఆ రోజుకి ఒకవేళ మెహందీ మోస్ట్లీ నేను ఇక్కడ వరకే పెట్టుకుంటా, ఒకవేళ పెట్టుకోవాలనిపిస్తే ఇక్కడ వరకు పెట్టుకుంటే మళ్ళీ బట్టలకి అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో అట్లా అనుకున్నాను అంతే. సో చూడాలి ఎంతవరకు ఏమవుతుందో అని. సో ఇది అనమాట ఇంకొక అవుట్ఫిట్. సో కన్వెన్షన్ హాల్కి వెళ్ళే ముందు మా అక్క అయితే ఈ శారీ అనుకునింది అనమాట. తనకు ఈ శారీ బాగా నచ్చింది. సో దట్ తను నాకేం సజెస్ట్ చేసిందంటే, సేమ్ అంటే నాది తనది కొంచెం మ్యాచింగ్ ఉండేలా వేసుకుందాము అనేది. సో అందుకని ఒక అవుట్ఫిట్ చూపిస్తాను నేను అది మీకు ఇప్పుడు. సో మా అక్క శారీ అయితే అది, తర్వాత దానికి బ్లౌజ్ అయితే ఇది అనమాట, మగ్గం వర్క్. సో ఇది మగ్గం వర్క్ అనమాట. ఇట్లా ఉంటుంది వర్క్ అంతా. సో ఇది మా అక్క శారీ. తర్వాత ఇది ఏమంటారు, క్రోషా ఇక్కడ దీన్ని క్రోషా వర్క్ అంటారంట. బట్ నాకైతే నిజం అండి అస్సలు ఐడియా లేదు. మా అక్క చెప్తుంటే నాకు తెలుస్తుంది. సో ఇదైతే మా అక్కది అవుట్ఫిట్, అంటే ఎప్పుడు కన్వెన్షన్ హాల్కి వెళ్ళే ముందు. సో నాదైతే ఇది యాక్చువల్గా నా బర్త్డేది, అప్పుడు వేసింది. బట్ ఇప్పటి వరకు నేనైతే వేసుకోలేదు. అట్లా వేస్ట్ చేయలేము కదా, మరి ఒకసారి వేసేసి పక్కన పెట్టేయలేము కదా. సో మా అక్క ఏమైందంటే కొద్దిగా మన ఇద్దరికి మ్యాచ్ అవుతుందని తను ఈ స్కర్ట్ ప్లస్ ఇది ఒకటి, నేను చెప్పినాను కదా ఇందాక ఒక టాప్ మెహందీ టాప్ చూపించినాను కదా, సో అక్కడే కొనుక్కున్నా వాళ్ళ దగ్గరే. బట్
ఇది పెప్లం టాప్ అనమాట. సో అది పెప్లం టాపే, ఇది పెప్లం టాపే. బట్ దానికి నేను బ్యాక్ జిప్ పెట్టించుకున్నా, బట్ దీనికైతే ఫ్రంట్ జిప్ పెట్టించుకున్నా. అండ్ ఇట్లా వచ్చింది అనమాట ఫిల్స్ లాగా. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ పెప్లం, కైండ్ ఆఫ్ కాదు, పెప్లం టాపే. సో ఇది అనమాట. సో ఇది అని ఇద్దరం అనుకుంటున్నాం వెళ్ళే ముందు, అంటే కొంచెం మ్యాచింగ్గా ఉందాం ఇద్దరు అనేసి అట్లా అనుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. సో నెక్స్ట్ అయితే నైట్కి, ఇంకా ఈవినింగ్ నుంచి నైట్కి అనమాట, రిసెప్షన్ ఉంటుంది కదా. సో అప్పుడు నైట్ లైటింగ్స్ అంటే రిసెప్షన్లో ఎట్లా అంటే ఫ్రాక్స్ వేసుకుని, సో ఇట్లా కొంచెం స్టోన్స్గా ఉండి ఇట్లా ఎక్కువ ఉంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని నేను మా అక్క ఇది చూస్ చేసుకున్నాం. బట్ మా అక్కది చాలా హెవీ ఉంటుంది, నాది ఇంత హెవీ ఏమి ఉండదు అబ్బా, నాది చాలా సింపుల్ ఉంటుంది, చెప్తాను నేను అది. సో ఇదైతే మా అక్కది ఫ్రాక్ అనమాట, లాంగ్ ఫ్రాక్. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మా అక్కది. యాక్చువల్గా నాకంటే కూడా ఇది చూసిన తర్వాత నాకంటే కూడా తింది నాకు ఎక్కువ నచ్చింది అనమాట. సో ఇదైతే మా అక్క రిసెప్షన్ లాంగ్ ఫ్రాక్. సో ఇప్పుడు నాకు చూపిస్తా. సో నా రూమ్ టూర్ చూసినట్లయితే అందులో నేను ఒక 2-3 డ్రెస్సులు చూపించిన, ఇంతవరకు నేను వాడనే లేదు, ట్యాగులు కూడా తీయలేదు అనేసి. అండ్ ఒకటైతే నా ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం పెట్టినానని చెప్పినాను కదా. సో ఇంకా ఫ్రెండ్ వెడ్డింగ్ అట్లనే అయిపోయింది అనమాట. సో అందుకే ఇప్పుడు టైం వచ్చింది ఆ డ్రెస్కి. ఇంకా మళ్ళీ కొనడం ఎందుకు, ఇంకెట్లనే ఇది ఉన్నా కూడా వేస్ట్ అవుతుంది కదా, ఎటు వెడ్డింగ్ కోసమే కొనుక్కున్నా ఇది కూడా, అంటే లైక్ నైట్ రిసెప్షన్ అట్లాంటి టైంలో వాడడానికి. ఇది అనమాట. సో ఆ లాంగ్ కైండ్ ఆఫ్ ఫ్రాక్ ఇదే అనమాట. ఇది చాలా సింపుల్ గా ఉంటది, బట్ సింపుల్ గా ఉన్న క్లాసీగా ఉంటది అనే ఇది దీంతోనే తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ కోల్డ్ షోల్డర్స్ అనమాట. సో వేసుకుంటే మంచి లుక్ ఉంటుందని అనుకుంటున్నా, చూడాలి ఏ మాత్రం ఉంటుందో. సో ఇప్పుడే జరిగిన డిస్కషన్ ఏంటంటే మా అక్క ఇంకా కొంచెం ఆలోచిస్తుంది అనమాట, రిసెప్షన్ కా ఫ్రాక్ వేసుకుందామా లేకపోతే ఈ చీర కట్టుకుందామా అని. ఇది తన మ్యారేజ్ టైంలో కొనుక్కునింది, బట్ ఇంతవరకు దీన్ని అయితే అస్సలు వాడలేదు. ప్యూర్ కాంచీవరం కదా పట్టు చీర. సో ఇది నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది. అండ్ దీని కాస్ట్ ఎంత, కాంచీవరం కదా, 25K. అమ్మో, నేనైతే మరి 25K పెట్టి 25K నాకు ఎన్ని వస్తాయి, ఎన్ని పేర్స్ బట్టలు వస్తాయి తెలుసా. మరి 25K అంటే ఒక చీరకే 25K పెట్టేస్తే నేను ఇట్లాంటివి ఎన్ని కొనుక్కోవచ్చు తెలుసా 25Kకి. సో తను ఇంకా ఇది అనమాట. సో ఇదైతే శారీ, తర్వాత ఇది బ్లౌజ్. సో ఇదేం వర్క్, మగ్గం వర్క్. ఇది కూడా అంతేనా, అంటే అది మగ్గం వర్క్ అన్నా, ఇది మగ్గం వర్క్. ఓకే. సో యాక్చువల్లీ ఇది నా పెళ్లి టైంలో కొన్నాను కాబట్టి కంచికి వెళ్ళినప్పుడు, సో అప్పుడు కొన్నాను. ఓకే. బట్ ఇంతవరకు అయితే వేసుకోలేదు కదా, ఎన్నిసార్లు వేసుకోవాలనేసి పక్కన పెట్టేసినావు కదా, నాకు కూడా గుర్తుంది. సో ఇది అనమాట. లేకుంటే అది నువ్వు కొద్దిసేపు వేసుకొని ఇది కొద్దిసేపు. సో నేను కూడా అట్లా ఏమనుకుంటున్నానంటే అది కొద్దిసేపు వేసుకొని అదే నైట్ అంతా వేసుకోలేం కాబట్టి నా దగ్గర ఇంకొకటి ఉంది. ఇది ఒక ఆల్రెడీ నేను స్కర్ట్ చూపించినాను కదా, సారీ స్కర్ట్ కాదు, సూట్, కుర్తా సూట్ చూపించినాను కదా. సో ఇది అనుకుంటున్నా, ఇది నేను ఆల్రెడీ చూపించిన, అందుకే ఇది ఓపెన్ చేసి చూపించాలనుకోవట్లేదు. మోస్ట్లీ అంటే ఎంత టైం అందులోనే ఉండలేం కదా, అందుకే ఇది అనుకుంటున్నాను. సో చూడాలి. ఇప్పుడైతే మావి 2 అవుట్ఫిట్స్ అంటే నైట్ రిసెప్షన్కి ఇవే అనమాట. అయితే నైట్ తర్వాత పూజలు ఉంటాయి కదా, సో అప్పుడైతే మా అక్క డిసైడ్ చేసిన చీర అయితే ఇది అనమాట. అది లైక్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్ అనమాట. సో ఇది మా అక్క డిసైడ్ చేసిన శారీ అయితే ఇది సింపుల్గా ఉంటుంది ఇది. సో ఇది డిపెండ్స్ ఆన్ మూడ్ అండి, మళ్ళీ ఇవే కట్టుకుంటామని కాదు. ఆ టైంలో ఓపిక ఉంటే ఫైన్, బట్ మేమైతే ప్రస్తుతానికైతే ఇవి అనుకుంటున్నాం. మా అక్క శారీ అయితే ఇది, అండ్ నాదైతే చాలా సింపుల్, నాదైతే ఇంకా సింపుల్. సో బ్లౌజ్ అయితే నాది ఇది. నేను ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొనుక్కున్నది. లైక్ ఇది కోయంబత్తూర్ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళది ఒక పేజ్ ఉందన్నమాట, అందులో చాలా బాగుంటాయి. సో నాకు నచ్చినట్లుగా నేను చేయించుకున్నాను అనమాట. బ్లౌజ్ అయితే ఇది. సో దీనిపైకి శారీ నాకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఏ ప్లెయిన్ శారీ అయినా దీనిపైకి బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఈ శారీ ఉంది, చూడాలి. అంటే ఇంత సింపుల్ శారీ ఉన్నా లైక్ మనం కట్టుకునే దాంట్లోనే ఉంటుంది కదా, అందుకే ప్రస్తుతానికైతే దీనికి ఇది అనుకుంటున్నా. సో చూడాలి. బట్ మాకు ఆ టైంకి అసలు ఓపిక ఉంటుందో, మేము మారుస్తామో లేదో కూడా మాకు ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే డిస్కషన్ ఇది జరిగింది. సో ఇప్పుడైతే ముహూర్తంకి ఏదో ఆర్డర్ వచ్చింది. ఆర్డరా? రాహుల్ లేడా అక్కడ? లేడు, కింద. ఒక్క సెకండ్ వస్తాను, నాకు ఏదో ఆర్డర్ వచ్చిందంట. తీసుకొని వచ్చిన తర్వాత ముహూర్తం శారీస్ చెప్తా. ఇప్పుడు నేను కిందకెళ్ళి వచ్చేలోగానే వాడు తీసుకొని, అంటే రాహుల్ తీసుకొని మొత్తం తీసి పెట్టాడు అనమాట. ఇవి కూడా వచ్చినాయి కదా, చూపిస్తాను నేను ఏమేమి వచ్చినాయని. సో ఇదైతే వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట, క్రెడిట్ కార్డు.
సో ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు వాడుకోవచ్చు కదా, అందుకనేసి స్లైస్ ఒక క్రెడిట్ కార్డ్ నేను పెట్టుకున్నాను, అది వచ్చింది. అండ్ తర్వాత ఇంకొకటి ఇది కూడా ఓపెన్ చేసా, కానీ నాకు తెలిసి ఇది ఓపెన్ చేయండి ఇది. యా, నేను ఇది వరకు పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్నాను హెయిర్కి. అప్పుడు నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది, ఓకేనా. తర్వాత ఆఫ్టర్ 3 to 4 months నాకు మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందనమాట. లైక్ ఎన్నిసార్లు పిఆర్పి చేసుకున్నా నాకు ఎందుకో మళ్ళీ ఎన్నిసార్లు చేపించుకుందాంలే, ఇంకో వే ట్రై చేద్దాం అనిపించింది. ఈ మధ్య ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు కదా అందరూ, సో అందుకనేసి నేను కూడా బాడీ వైజ్ గమ్మీస్ ఉంటాయి కదా, సో ఇవి ఒక బాక్స్ అయితే తెప్పించుకున్నా. సో ఇవైతే ఒక బాక్స్ తెప్పించుకున్నా. లైక్ ఆఫ్టర్ మీల్ ఒక్కొక్కటి తినాలంట, లైక్ చాక్లెట్ ఇట్లా ఉంటాయి అనమాట కైండ్ ఆఫ్. సో ఇదైతే నేను ఇంకా అసలు చూస్తున్నారు కదా ఇప్పుడే వచ్చింది. సో మోస్ట్లీ రేపటి నుంచి ఇదైతే స్టార్ట్ చేస్తా, చూడాలి అంటే హెయిర్ ఏమాత్రం స్ట్రెంత్ హెయిర్, సో చూడాలి. సో లాస్ట్ వ్లాగ్ కాకుండా దానికి ముందు వ్లాగ్ చూసినట్లయితే దాంట్లో నేను రాహుల్ది ఒక గ్రూప్లో పెట్టిన ప్లాంట్, అంటే అది కింద పడిపోయింది కదా, సో ఆ రోజు నేను వాడికి బుక్ చేస్తానని చెప్పినాను. సో అనుకున్న విధంగా నేను బుక్ చేసి వాడికి పెట్టినాను అనమాట ఒకటి. సో ఇప్పుడు చూపిస్తా అది కూడా, చూద్దాం ఎట్లా వచ్చిందో. అంటే అదైతే చాలా చిన్నది, ఓకే. ఆ రోజు నువ్వు చూసుంటారు, లైక్ ఎవరైనా ఆ వ్లాగ్ చూసుంటే అర్థమై ఉంటుంది, లేకుంటే నేను ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో అదైతే చాలా చిన్నది, బట్ నాకు మళ్ళీ అట్లాంటిదే ఏం పెట్టుకుంటాంలే అనేసి సో ఇట్లాంటిది ఒకటి పెట్టినాను అనమాట. అండ్ దీనికి స్టాండ్ కూడా ఇచ్చినారు, సో దీంట్లో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఉంటుంది ఇది అనమాట, నేను పెట్టింది అయితే ఇది. సో బాగుంది కదా, దానికన్నా ఇదే బాగుంది అనుకుంటున్నా నేను. సో ఇది అనమాట. సో నెక్స్ట్ అయితే ముహూర్తంది మా అక్కది ఇదనమాట, పట్టు చీర. అగైన్ దిస్ ఇస్ పట్టు చీర అనమాట. ఇది మా అక్క పట్టు చీర, అండ్ మార్నింగ్ వేసుకోవడానికి. అండ్ ఇది బ్లౌజ్. మా అక్క అన్నిటికీ వర్క్ మామూలుగా వేయలేదు తెలుసా, అసలు ఓపిక్గా వేయించింది అన్నిటికీ. తర్వాత యాక్చువల్గా నాదైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు, బట్ ఏమైందంటే మా మమ్మీకి రీసెంట్గా ఒక శారీ పెట్టినాను. అంటే మా మమ్మీకి ఇది రిసెప్షన్కి అనేసి పెట్టుకున్నాను. శారీ అయితే ఇట్లా ఉంటుంది, నేను చూపిస్తా. అంటే ఎట్లా పడితే అట్లా అయింది, ఎందుకంటే తీసేసినాను కాబట్టి. సో ఇట్లా ఉంటుంది అనమాట, శారీ అంతా కూడా ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది. అంటే ఇట్లా గోల్డ్ సంథింగ్ ఏవో డిజైన్లు వచ్చినాయి దీనిపైన. అండ్ నాకు ఇది పెద్దగా ఐడియా లేదు, ఏమంటారు జరీ ఏదో అంటారు అబ్బా, జరీ సిల్క్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని. సో ఇదనమాట. బట్ ఏమైందంటే ఈ శారీ చూసిన తర్వాత, దీనికన్నా ముందు డిస్కషన్ ఏంటి అంటే, ముహూర్తానికి మా కజిన్స్ అందరం ఏమనుకున్నామంటే క్రీమ్ కలర్ మిక్స్డ్ ఉంటుంది కదా, సో దీంట్లో ఉందా యాక్చువల్గా, యా ఇట్లా క్రీమ్ కలర్ మిక్స్డ్ ఉంటుంది కదా, ఇట్లా అందరం ఒకేలాగా వేసుకుందాం, ఒకే కలర్ వేసుకుందాం అనుకున్నాము, లైక్ గోల్డ్ ఆర్ క్రీమ్ కైండ్ ఆఫ్. సో ఈ శారీ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. సో నాకు కూడా చాలా బాగుంటుంది కదా అనిపించింది, బట్ చూడాలి ఇది లైక్ మా మమ్మీ తీసుకుంటుందో నేను ముహూర్తానికి వేసుకుంటానో ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో ఇది అనమాట, లైక్ ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ అయితే ఇది అనమాట. లైక్ ఇది ఎప్పుడు అంటే, ఇది హాఫ్ శారీ, ఇది అదే పైన ఓని, తర్వాత ఇది కింద స్కర్ట్ చూపిస్తా. సో ఇది ఎప్పుడు అంటే, లైక్ మా కజిన్ పెళ్ళి అవుతుంది కదా, తర్వాత నాకు వదిన వస్తుంది కదా, వదిన అంటే ఒకవేళ అటు సైడ్ వెళ్ళాల్సి వస్తే, దాని తర్వాత లేకపోతే ఇంటికి వస్తున్నప్పుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇంకా ఇది డిసైడ్ అవ్వలేదు. అందుకే ఇదైతే స్కర్ట్ అండ్ ఇది హాఫ్ సారీ, ఐ మీన్ ఇది ఓని, తర్వాత ఇది బ్లౌజ్, ఇంకా స్టిచ్ అయితే చేపించలేదు, అట్లనే పెట్టినా, అంటే జస్ట్ పక్కన పెట్టినా. సో ఇది అనమాట లైక్ మా అవుట్ఫిట్స్ డిస్కషన్. సో ఇదంతా వదిలేస్తే లైక్ మేము ఇవే వేసుకుంటాము అంటే ఈ పర్టికులర్ టైంలో ఇదే వేసుకుంటామని గ్యారంటీ లేదు. ప్రస్తుతానికి అయితే నేను మా అక్క అదే డిస్కస్ చేసినాము, బట్ చూడాలి, ఐ మీన్ ఎట్లా పోతుందో చూడాలి. దీని తర్వాత ఇప్పుడు జ్యువెలరీ. సో ఇప్పుడు నేను జ్యువెలరీ కూడా చూపిస్తాను, మాకు జ్యువెలరీ డిస్కషన్ కూడా చాలా పెద్దగా జరుగుతుంది. సో చూపిస్తా, పనిలో పని నా జ్యువెలరీ చూపించినట్టు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో చూపిస్తా. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ అనమాట. ఇది కూడా అసలు కంప్లీట్ గా కన్ఫ్యూజన్ గా ఉంది, అస్సలు ఐడియా లేదు. అండ్ ఇక్కడ మెస్సీగా ఉంది, ఇవంతా ఎత్తుకొని పోయి పెట్టే ఓపిక లేదు, సో అది ఇగ్నోర్ చేయండి. సో ఫస్ట్ అయితే నా దగ్గర జ్యువెలరీ ఇదే కాదు, లైక్ ఇదంతా కూడా గోల్డ్ అస్సలు కాదు, యాంటిక్ జ్యువెలరీ అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనమాట. సో నేను అంటే చూపిస్తాను, పనిలో పని ఇది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే నేను ఇందాక మీకు ఒక వైట్ బ్లౌజ్ చూపించినాను కదా, లైక్ సింపుల్ గా దానికి ప్లెయిన్ శారీస్ కట్టుకున్నా బాగుంటుంది అని. సో దానిపైన ఏ శారీ వేసుకున్నా కూడా నేను ఇది అనుకుంటున్నాను, లైక్ ఈ సెట్ అనుకుంటున్నాను దీనికి. సో ఇది అయితే నెక్ పీస్ ఇట్లా ఉంటది అనమాట. సో ఇది ఇంత లాంగ్ ఉంటుంది. తర్వాత ఇయర్ రింగ్స్ జస్ట్ స్టడ్స్ అనమాట, జస్ట్ స్టడ్స్ ఇవి ఇయర్ రింగ్స్. తర్వాత ఒక రింగ్ కూడా వచ్చింది. యాక్చువల్గా నేను ఈ సెట్ తీసుకోవడానికి మెయిన్ రీజనే ఈ రింగ్, ఎందుకంటే నాకు ఇట్లా రింగ్స్, సో ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం అనుకోండి, హే
ఇట్లా. సో యాక్చువల్గా అయితే మా మమ్మీ వాళ్ళు అంటే గోల్డ్ వేసుకో అంటున్నారు. నా దగ్గర గోల్డ్ ఉంది, నెక్ పీస్ అదంతా ఉంది, బట్ అది యాంటిక్ అనమాట. ఎల్లో గోల్డ్ అయితే అస్సలు కాదు. బికాజ్ నాకైతే పర్సనల్గా ఎల్లో గోల్డ్ అదంతా నచ్చదు. లైక్ నాకు గోల్డ్ కొనుక్కున్నా కూడా యాంటిక్లో కొనుక్కోవడమే ఇష్టము ఉంది, బట్ నాకు ఎందుకో వేసుకోబుద్ది అవ్వట్లేదు ప్రస్తుతానికైతే గోల్డ్. తర్వాత అయితే నా ఫేవరెట్ అనమాట ఇది. అనుకుంటున్నా ఒకవేళ ముహూర్తంకి మార్నింగ్ అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే నెక్ పీస్ ఇట్లా లాంగ్ ఇదంతా కాకుండా నేను ఏది వేసుకున్నా లైక్ ఒకే నెక్ పీస్తో సర్దేద్దాం అనుకుంటానా. సో నెక్స్ట్ అయితే ఇది చూపిస్తా ఇప్పుడు. ఓకే సారీ 1 సెకండ్. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టము. యా నెక్స్ట్ అయితే ఇది అనమాట నెక్ పీస్. సో నెక్స్ట్ అయితే ఇది. సో దీనికి ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చినాయి అనమాట, చిన్నవి. సో ఇట్లా ఉంటాయి. సో నెక్స్ట్ అయితే ఇది అనుకుంటున్నాను, చూద్దాం. ప్రస్తుతానికైతే అది ఒకటి ఇది ఒకటి అయితే పక్కన పెట్టుకున్నా నేను. అండ్ దీని తర్వాత ఇది ఆల్రెడీ లైక్ మా అక్క పెళ్లి జరిగినప్పుడు ఇది కొంచెం లైక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా. సో కనిపిస్తుందా? సో కనిపిస్తుందని అనుకుంటానా. సో ఇయర్ రింగ్స్ అప్పుడు మా అక్క పెళ్లిలో వాడినాను. తర్వాత మళ్ళీ ఏంది ఇవే అనేసి తర్వాత మళ్ళీ ఎందుకో వేసుకోబుద్ది అవ్వట్లేదు. బట్ ఇది కూడా ఒక థాట్ ఉంది, బట్ 99% ఇవి వేసుకోను అనమాట. నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్, ఇవి మాత్రమే ఇయర్ రింగ్స్ అనమాట. లంగావోని చూపించినాను కదా, హాఫ్ శారీ బ్లాక్ కలర్. ఇఫ్ ఇన్ కేస్ నేను అది వేసుకుంటే దానికైతే నేను ఒక 2 అనుకుంటున్నా. సో ఈ 2 దానికైతే ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నా దగ్గర ఏ బ్లాక్ శారీ వేసుకున్నా, బ్లాక్ డ్రెస్ వేసుకున్నా ఎక్కువగా నేను ఇట్లా జుమ్కా అంటారు కదా, సో ఇదే మెయిన్ ఈ పేరు వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తా. సో ఇదైతే రీసెంట్గా కొనుక్కున్నవి, అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి అనే ఉద్దేశంతో ఇది కొనుక్కున్నా. మోస్ట్లీ ఇదైనా వేసుకోవచ్చు. సో ఏ బ్లాక్ అవుట్ఫిట్కైనా యూజువల్గా లైక్ ఇట్లా మెటల్ కైండ్ ఆఫ్ ఉండేదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అసలు ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పిచ్చేందో కూడా నాకు అర్థం కాదు. బట్ నాకు ఎందుకో ఇవైతే అంటే ప్రతి ఒక్క అవుట్ఫిట్కి డిఫరెంట్గా వేసుకోవచ్చు. బట్ గోల్డ్ అండి, మిడిల్ క్లాస్ వాళ్ళం అట్లా వేసుకోలేము కదా. సో అందుకనేనేమో మేబీ. బట్ నెక్స్ట్ అయితే ఇది అంటే చెప్తున్నాను కదా, ఇవంతా కూడా ఇప్పుడు నేను చూపించేటంతా కూడా ముహూర్తం అప్పుడు లైక్ ఏది వేసుకుంటానో తెలియదు. ఇవి అనుకుంటున్నా ఒక 4-5 పక్కన పెట్టినాను. సో ఇదే అనమాట. ఇప్పుడైనా నేను నా దగ్గర ఉన్న కంప్లీట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేను కంప్లీట్ బ్లాగ్ చేయట్లేదు. జస్ట్ నేను పర్టికులర్గా కొన్ని సెలెక్ట్ చేసి పెట్టినా, అవి మాత్రమే చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇది లాస్ట్ వన్. ఇది అనుకుంటున్నాను, బట్ ఇదైతే ఇంతవరకు తెచ్చినప్పటి నుంచి ఇంతవరకు అసలు నేను వేసుకోలేదన్నమాట. ఓ మై గాడ్, అమ్మో వీటికి ఏమన్నా అయితే ఏందో ఒకలాగా అవుతుంది. ఒక సెకండా. సో ఇది ఏంది ఇది? ఓకే ఇదే అనమాట. సో నెక్స్ట్ అయితే ఇది దీని అంటే లక్ష్మీదేవినా ఎవరో ఒక దేవత ఇక్కడ. సో ఇట్లానే వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా ఇట్లానే వస్తాయి. నెక్స్ట్ అయితే ఇదైతే అసలు తెచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను వాడట్లేదు. బట్ డెఫినెట్లీ ఈసారి అనుకుంటున్నాను, అంటే చెప్పినాం కదా ఒక 3-4 ఉన్నాయి, 3-4లో ఏదో ఒకటి డెఫినెట్లీ అయితే వేసుకుంటా. బట్ 90% ఇదే అని అనుకుంటున్నాను. అంటే మార్నింగ్ ఈ లుక్ బాగుంటుందని నా ఫీలింగ్. ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఇదే అనమాట నేను పక్కన పెట్టిన జ్యువెలరీ. అసలు ఏదో సరదాగా మేము డిస్కషన్ స్టార్ట్ చేసి సో ఇది ఇంత దూరం బ్లాగ్ వరకు అంటే ఇంత లాస్ట్ వరకు ఎండ్ అవుతుందని నేను అనుకోలేదు. ఇదే అనమాట గైస్ మా డిస్కషన్. అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఆ మార్చ్ ప్లేలిస్ట్ అయితే వాచ్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రాంక్ ఇంట్లో కూర్చొని బ్లాగ్స్ చేయడం అంటే చాలా కష్టము, ఎందుకంటే కంటెంట్ అనేది డెఫినెట్లీ దొరకదు. లైక్ రోజు రొటీన్ డే ఇన్ మై లైఫ్ చూపించినా బోర్ కొట్టేస్తుంది. అందుకే నేను అస్సలు చూపించడం లేదు. అందుకే నేను అసలు వీక్లీ వన్స్ ఒక్కొక్క బ్లాగే పెడుతున్నాను. అది కూడా ఏం చేయాలి అని అసలు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఏదైనా డెఫినెట్లీ లైక్ ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అనే థాట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నాకు సజెస్ట్ అయితే చేయండి. అండ్ యా గైస్, ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఇంకా ఎండ్ చేసేస్తున్నా. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లానే సపోర్ట్ చేయండి. యా ఇంతటితో అయితే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంటల్ దెన్ బై బాయ్.